కుల గణన లేకుండా జనగణన ఎందుకని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. బీసీ ఓట్లతో గెలిచి బీసీలకు అన్యాయం చేస్తున్నారని హైదరాబాద్లో ఆరోపించారు. ఆయన కులగణనలో ఓబీసీ కాలం ఉండాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినప్పుడే బీసీలకు అన్యాయం జరుగుతుందని తెలిసిందని, రాహుల్ నిర్ణయంతోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని విహెచ్ తెలిపారు. బీసీల కోసం ఫైట్ చేస్తూనే ఉంటానని తెలిపారు విహెచ్. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే భారతదేశంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసిన తర్వాత ఆయనకు ఒకటి అర్థమైంది, నేను కేవలం ఎస్సీ ఎస్టీలకి అన్యాయం అనుకుంటున్నాను, కానీ ఓబీసీలకు అత్యధిక అన్యాయం జరుగుతుంది కాబట్టి వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. జితిని ఇప్పుడు ఏమైనాడు, హరేక్ ఆలోచన ఒకటే, ఆయన కూడా అనేది ఏంటంటే కులగన జరగాలి అనేది మా రాహుల్ గాంధీ ఆలోచన. ఎప్పుడు లేని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదన్నా ఒక లా తీసుకొస్తుంటే అన్ని పార్టీలను పిలిచి మాట్లాడడం జరుగుతుంది. కానీ మహిళా బిల్లులో పెట్టిండ్రు, అందులో మహిళలకు అట్టడుగున్న మహిళలకు రిజర్వేషన్ లేదు. అదేవిధంగా ఏదైతే గజెట్ తీసిరో, ఎవరైతే అమిత్ షా హోమ్ మినిస్ట్రీ గజెట్లో 12వ కాలంలో ఏమున్నది తెలుసా, ఈ ఇంటికి పెద్ద ఎవరు, ఇంటి పెద్ద కులమేంటి, ఎస్సీ ఉంటే ఎస్సీ రాయాలి, ఎస్టీ ఉంటే ఎస్టీ రాయాలన్నారు. బ్రాకెట్లో అదర్స్ అన్నారు. అంటే మేము అదర్స్లో బారా బాబు, 54% ఉన్నటువంటి మా జనానికి అదర్స్ అంటున్నాము. దాని మీద నేను ఫైట్ చేసిన. అదేవిధంగా రాహుల్ గాంధీ